తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి అనేక రాజకీయ వివాదాలు, రాజకీయ రగడలతో ఇటు రాష్ట్రం, దేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా అట్టుడికిపోతున్నాయి. అయితే ఈ లడ్డూల తయారీకి సంబంధించి కొనుగోలు చేసిన నెయ్యి వ్యవహారంలో సభ్యులుగా కీలకంగా వ్యవహరించిన అమిత్ షా ఆత్మగా చెప్పబడుతున్న వైద్యనాథన్ కృష్ణమూర్తి నోరు విప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ వైద్యనాథన్ కృష్ణమూర్తి ఎవరు? నెయ్యి కొనుగోలుకు ఆయనకు ఏం సంబంధమని మనకు అనుమానం రావచ్చు. వైద్యనాథన్ కృష్ణమూర్తి తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్త. ఆయన కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా, నరేంద్ర మోడీకి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళ సిఫార్సుతోనే వైద్యనాథన్ కృష్ణమూర్తి వరుసగా 3 సార్లు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎంపిక చేయబడ్డారు. టీటీడీ చట్టం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించే అవకాశం లేదు. అయితే నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ నిబంధనలను పక్కన పెట్టేసి వైద్యనాథన్ కృష్ణమూర్తికి వరుసగా 3వసారి టీటీడీ బోర్డు సభ్యత్వం కట్టబెట్టారు. ఆయన టీటీడీ పర్చేజింగ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు. పర్చేజింగ్ కమిటీ అంటే ఇప్పుడు లడ్డు వివాదం ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన నెయ్యితో పాటు జీలకర్ర, యాలకులు, జీడిపప్పు, ఉప్పు, పప్పు, బెల్లం ఇట్లాంటివన్నీ టీటీడీ ఏది కొనుగోలు చేయాలన్నా కూడా ఈ పర్చేజింగ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. చిన్నా చితక కొనుగోలుకు సంబంధించి అయితే పర్చేజింగ్ కమిటీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోదు కూడా. అది ఒక స్థాయి అధికారుల స్థాయిలోనే జరిగిపోతుంది. అయితే నెయ్యి, జీడిపప్పు, యాలకులు ఇలాంటి పెద్ద మొత్తంలో అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసే ఈ సరుకులకు సంబంధించి పర్చేజ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ కమిటీ అధికారులతోనూ ఎవరైతే టెండర్లో L1గా వచ్చారో ఆ కాంట్రాక్టర్తోనూ మాట్లాడుతుంది. అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేశాక ఆ టెండర్లోని అర్హతలన్నీ L1 కాంట్రాక్టర్కు ఉన్నాయో లేదో అటు అధికారులతో పాటు ఈ పర్చేజ్ కమిటీ కూడా పరిశీలిస్తుంది. అలాగే నెయ్యి సరఫరాకు సంబంధించి L1లో వచ్చిన కాంట్రాక్టర్కు రోజుకి 15,000 కిలోల నెయ్యి సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉందా, వాళ్ళకి సొంతంగా ప్లాంట్ ఉందా, డైరీ ఉందా, ఇవన్నీ కూడా పర్చేజ్ కమిటీ పరిశీలించి వాళ్ళు సంతృప్తి చెందాక ఎస్ ఈ కాంట్రాక్టర్కి మనం నెయ్యి సరఫరా సంబంధించిన ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్పి టీటీడీ బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఈ పర్చేజ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకే టీటీడీ బోర్డు కాంట్రాక్ట్ను ఖరారు చేస్తుంది. ఒకవేళ నెయ్యిలోనో ఇంకో దాంట్లో కాంట్రాక్టర్కు అర్హత లేదని టీటీడీ పర్చేజ్ కమిటీ భావించిందంటే ఆ టెండర్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ కాదు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నానంటే అమిత్ షాకు, నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి పర్చేజ్ కమిటీలో మెంబర్. వరుసగా ఆయన 3 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు. ఈ వివాదం అంతా పెద్దగా నడుస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఆత్మగా చెప్పబడుతున్న వైద్యనాథన్ కృష్ణమూర్తి అసలు నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఏం జరిగింది, పర్చేజ్ కమిటీ ఏం చేసింది, పాలక మండలి ఏం చేసింది, ఇందులో నిజంగా లోపాలు ఉన్నట్టు వాళ్ళ దృష్టికి వచ్చాయా, కాంట్రాక్టర్కి ఆ సత్తా లేకుంటే నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ టెండర్ ఎలా ఇచ్చారు, ఈ విషయాలన్నీ కూడా ఆయన ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవం ఏదో కూడా తెలియజేస్తే అనేక అనుమానాలకు, సందేహాలకు, ఈ వివాదాలకు కొంత మేరకైనా కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.